ఇలాగ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాలు మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు, దేవునిలో బలపరచబడగలుగుతారు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని బుద్ధిని కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మీరు ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని చేత బలపరచబడాలి, బలము పొందుకోవాలి. దేవుని పిల్లలకు బలము చాలా అవసరం. ఎవరికి బలం కావాలి అంటే నాకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. బాలురు అనగా మాట్లాడడం వచ్చిన వాళ్ళ దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా మాకు బలం కావాలి, మాకు బలం కావాలి అని అడుగుతారు. చాలాసార్లు చాలామంది వారికి బలహీనతలు కలిగినప్పుడు బలం కావాలని కోరుకుంటారు. కొంతమంది బలవంతులు అనుకుంటారు, వారి బలాన్ని చూసి అతిశయపడతారు, చివరకు బలహీనులైపోతారు. అయితే దేవుని చేత ఒక దేవుని బిడ్డ బలపరచబడినప్పుడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాడు, శారీరకంగా వర్ధిల్లుతాడు. ఎందుకు మనం బలపరచబడాలి, ఎందుకు మనకు బలం కావాలి అంటే మనుషులందరూ కూడా బలవంతులు కాదు, బలహీనులే. అయితే మనకు బలం అవసరం. బలం ఎవరివ్వగలుగుతారు? కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే మన బంధువులు మనకి ఎక్కువ ఉంటే మనకు బంధు బలం ఉంది అనుకుంటాం. మనకు డబ్బు బాగా ఉంటే డబ్బు బలం బాగుంది అనుకుంటాం. డబ్బు బలమైన, బంధు బలమైన, లేకపోతే ఆస్తి బలమైన, అంతస్తుల బలమైన అవి కొద్ది కాలమే పనిచేస్తాయి. అయితే దేవుడిచ్చే బలాన్ని కనుక మనం పొందుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటాం. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో దైవశక్తిని పొందుకొని మనము దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటాం. బలము లేకపోతే మనం దేవుని రాజ్యానికి చేరుకోలేము. బలము కావాలి. మనము ఈ లోకములో బ్రతకడానికి బలం కావాలి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి బలం కావాలి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి కూడా బలం కావాలి. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను అసలు మిమ్మల్ని ఆహారంతో పెంచాల్సిన వాడిని, మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచాలి అని అంటున్నాడు. ఎందుకని పాలతో అంటే పాలు నార్మల్గా ఉండేటువంటి ఆహారం. అయితే బలమైన ఆహారం ఉంది. ఆహారం ఎవరు బలవంతులుగా ఉండి బలాన్ని పొందుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఆహారం పెట్టమన్నాడు. కొన్నిసార్లు చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని కొంతమంది ఒక 20 నిమిషాలు మాత్రం వింటారు, కొంతమంది ఒక 10 నిమిషాలు మాత్రం వింటారు, కొంతమంది మెసేజ్ అంతా కూడా వింటారు. ఇప్పుడు మనం విభాగించి చూస్తే కొంతమంది ఏమో కొద్దిగా ఒక 10 మినిట్స్ వినేవాళ్ళు, హాఫ్ అన్ అవర్ వినేవాళ్ళు, 1 అవర్ వినేవాళ్ళు. ఇలా 3 భాగాలు మనం గమనించినప్పుడు 10 మినిట్స్ వినే వాళ్ళకి కొంతే అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు 10 నిమిషాలు వినేసి నాకు బాగా అర్థమైపోయింది అనుకుంటారు. అర్థం కాదు. హాఫ్ అన్ అవర్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. 1 అవర్ కూడా 1 అవర్ విని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం చొప్పున, వాళ్ళకున్న బలము చొప్పున వాళ్ళు వినగలుగుతారు. మనమైనా కానీ మనము బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వినలేము. శ్రద్ధ లేనప్పుడు, భక్తి లేనప్పుడు, బలము లేనప్పుడు మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము. మనం అర్థం చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే అపార్థం చేసుకుంటాం. అయితే దేవుని యొక్క బలం ప్రతి ఒక్కరు పొందుకోవాలి. చిన్నలు పొందుకోవాలి, యవనస్తులు పొందుకోవాలి, పెద్దవాళ్ళు పొందుకోవాలి. దేవుని యొక్క బలం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకు దేవుని బలం అవసరం అంటే ఒక 7 విషయాలు నేను చెప్తాను. ఒకటి చదువుదాం. ఎందుకు బలం అవసరం అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 20వ వచనంలో 29వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చదువుతున్నాను, గమనించండి. ఎవరికి ఎందుకు బలం అవసరం అంటే సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మశీలిన వారికి బలము కావాలి. ఎందుకు సొమ్మశీలిపోతున్నారు? చాలా సందర్భాల్లో చాలామంది ప్రజలు సొమ్మశీలిపోతున్నారు, సొక్కిపోతున్నారు, సోలిపోతున్నారు. సొమ్మశీలిపోవడం అనే మాటను మనం గమనించినప్పుడు బాగా అంటే పరిగెత్తాల్సినటువంటి ఆ పరుగు కాకుండా అధికమైన ప్రయాసతో పరిగెత్తినప్పుడు వాళ్ళు సొమ్మశీలిపోతారు. చేయవలసిన పని కాకుండా అధికమైన పని చేసినప్పుడు సొమ్మశీలిపోతారు. ఈ సొమ్మశీలడం అనేది ఎక్కువగా
ఎండాకాలంలో మనం చూస్తాం, ఎండ వేడిమికి చాలామంది తట్టుకోలేక సొమ్మసిల్లిపోతారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది కొన్నిసార్లు పరిగెత్తి అలసిపోయి సొమ్మసిల్లిపోతారు. ఈ సొమ్మసిల్లిన వాళ్లకు తప్పకుండా బలం అవసరం. బలమొప్ప అయితే ఎవరిస్తారు? దేవుని వాక్యం చెప్తా ఉంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు దేవుడే. సొమ్మసిల్లిన వారికి బలము కావాలి. రెండవది అక్కడ రాయబడిన సంగతి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. కొంతమందికి బలం లేదు, ఎదుగుతున్నారు కానీ బలం లేదు, కండలు ఉన్నాయి కానీ బలం లేదు, ఆస్తి ఉంది కానీ బలం లేదు, బంధువులు ఉన్నారు కానీ బలం లేదు, శక్తి లేదు. శక్తి లేకపోవడం మూలాన వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని వెతకలేకపోతున్నారు, దేవుని కార్యాలను గమనించలేకపోతున్నారు. కారణం ఏంటంటే శక్తి లేకపోవడం మూలాన ఈ శక్తికి లేని ఈ శక్తిహీనుల కంట బలాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. ఎవరైనా శక్తిహీనులై ఉంటే దేవుడు వారికి తప్పకుండా బలాన్ని ఇస్తాడు. ఇంకా ఎందుకు మనకి బలము అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది, శోధనలు మనుషులకు వస్తాయంట. అయితే ఆ శోధనలను ఎదుర్కొనటానికి మనకు శక్తి అవసరం. మనకేమవసరం? శక్తి అవసరం. సాతానుడు రకరకాలైన శోధనలు పెడతాడు. ఆ శోధనలు మనం ఎదుర్కోవాలంటే మన స్వశక్తితో సాతాను యొక్క శోధనలను ఎదుర్కోలేము. చాలామంది ఏమనుకున్నారంటే, నాకు బలం ఉంది, నేను సాతాన్ని ఎదురిస్తాను అని. అది ఏమాత్రం సాధ్యపడదు. నీ శారీరక బలంతో, నీ హంగు బలంతో, నీ ధన బలంతో సాతానుని మీరు ఎదిరించలేరు. ఎవ్వరు ఎదిరించలేరు. మరి ఎలా ఎదిరించగలుగుతారు? దేవుని శక్తి చేత మాత్రమే సాతాన్ని ఎదిరించగలుగుతారు. అందుకే దేవుడిచ్చే బలాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందుకోవాలి. ఊరికే దేవుడు బలాన్ని పొందుకోమని నేను చెప్పట్లేదు. ఊరకనే ఏదో చూపించుకోవడానికి కాదు. మన యొక్క ప్రతి అణువణువున, ప్రతి సమస్యల్లోనూ కూడా దేవుని బలం మనకు సహాయం చేస్తుంది. ఎందుకు సహాయం చేసిందంటే, శోధనలు జయించడానికి దేవుని యొక్క బలం మనకు కావాలి. తర్వాత ఇంకా మనం చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చదివితే ఒక మాట రాయబడి ఉంటుంది, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే. ఎవరు మనల్ని బలపరిచేది? ఆ భక్తుడు ఏమన్నాడంటే, నన్ను బలపరచువాని యందే. ఎవరంటే ఆయన బలపరిచేది అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు బలపరిచేది? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. నన్ను ఆయన బలపరిస్తే నేను ఆయన చిత్తాన్ని చేస్తాను, నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మన బలం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన బుద్ధి సరిపోదు, మన తెలివితేటలు సరిపోవు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయాలి అంటే దేవుని యొక్క బలము మనకు అవసరమయ్యింది. అందుకే పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తాన్ని చేస్తాను. ఒకవేళ దేవుడు బలపరచకపోతే దేవుని చిత్తం మనం చేయలేము. మరలా చెప్తున్నాను, మన సొంత బలముతో దేవుని చిత్తాన్ని జరిగించడం అసంభవం. దేవుని చిత్తం జరిగించాలి అంటే మన బలం కాదు, దేవుడిచ్చేటువంటి బలము మనకు అవసరమై ఉంది. ఇంకా మనము ఎందుకు మనకి ఈ యొక్క బలం అవసరం అంటే, కష్టాలను ఎదుర్కోవడానికి, భయాన్ని జయించడానికి దేవుని యొక్క బలం అవసరం. అంత మాత్రమే కాదు, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఇదిగో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఎందుకు అంటే అపవాది తంత్రాలను ఎదిరించుటకు మనకు శక్తి అవసరం. అపవాది అనేవాడు రకరకాలైన తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. నేడు కూడా రకరకాలైన తంత్రాలను అపవాది ఉపయోగిస్తున్నాడు. ఎందుకు అంటే మనుషుల్ని బలహీనలు చేయాలి, బలహీనతలు వారిలో పెట్టాలి, వారిలో పెట్టి వారిని దేవుడికి దూరం చేయాలి, దేవుడి దగ్గర నుండి దూరం చేయాలి. ఇదే సాతానుడి యొక్క తంత్రం. వాడు వేసే తంత్రాల్లో చాలామంది చిక్కుబడిపోతున్నారు, వాడి తంత్రాలకి చాలామంది లోబడిపోతున్నారు, వాడి తంత్రాల వలన చాలామంది దేవుడికి
దూరమైపోతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, అపవాది తంత్రములను ఎదిరించండి. ఎలాగా? దేవుని యొక్క బలము పొందుకొని అపవాది తంత్రాలను ఎదిరించడం మనం నేర్చుకోగలిగితే మనకు విజయం కలుగుతుంది. ఇంకా ఎందుకు దేవుని యొక్క బలం అవసరం అంటే, సేవలో నిలబడడానికి దేవుని యొక్క బలం అవసరం. చాలాసార్లు సేవకుడు చాలా కష్టపడి సేవ చేసి అలసిపోతాడు. ఆ సేవకుడికి బలం అవసరం. మంచి పనులు చేయడానికి బలం అవసరం. కనుక దేవుని పిల్లలైన వాళ్ళు బలం పొందుకోవాలి. ఎందుకు బలాన్ని పొందుకోవాలి అంటే, మన పనులు చేసుకోవడానికి కాదు, మన కార్యాలు చేసుకోవడానికి కాదు. మనము మన శరీర బలము చేత కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాం. కానీ ఆత్మబలము చేత శారీరకంగా బలపరచబడగలుగుతాం, ఆత్మలోనూ బలపరచబడగలుగుతాం. ఎలాగంటే, దేవుడు అది శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా స్వస్థపరచుటకు శక్తి గల దేవుడై ఉన్నాడు. కనుక దేవుని బలం మనకు ఆదరణ, దేవుని బలము మనల్ని నిలబెట్టేటువంటిదై ఉంది. దేవుని బలము కొరకు మనం అడగాలి. ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు దేవుని అడగాలి, ప్రభువా మమ్మల్ని బలపరచమని అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుని బలం మనకు అనుగ్రహించబడుతుంది. దైవ గ్రంథంలో మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన బలపరచబడిన 2 సందర్భాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట సాతానుడు వచ్చి యేసు ప్రభువారిని శోధించాడు. శోధించిన తరువాత యేసు ప్రభువారు ఆ శోధనను ఎదుర్కొన్నాడు వాక్యం ద్వారా. తదుపరి దేవదూత వచ్చి ఆయనకు పరిచర్య చేసింది అని వాక్యంలో రాబడి ఉంది. ఒక దేవుని యొక్క దూత వచ్చంట ఆయనకు పరిచర్య చేసింది. ఒక విధంగా చెప్పాలంటే బలపరిచింది అని. ఎందుకు యేసు ప్రభువారికి పరిచర్య చేయాల్సి వచ్చింది ఆ దేవదూత అంటే, ఆయన శారీరక రీతిగా ఉన్నాడు. ఒకవేళ దేవుని కుమారుడిగా దైవ శక్తితో కనుక మనుష్య రూపాన కాకుండా దైవ స్వరూపం కలిగిన వాడై ఉంటే ఆయనకి అలసట ఉండేది కాదు. అందుకే ఈ సాతాను యొక్క శోధనలో ఆయన జయం పొందిన పిమ్మట ఆయన అలసట చెంది ఉన్న ఆ సమయాన్ని చూసి దేవదూత వచ్చి పరిచర్య చేసినట్లుగా, దేవదూత వచ్చి ఆయనను బలపరిచినట్లుగా మనం మొదటిగా చూస్తాం. రెండవదిగా గమనించినప్పుడు, ఆయన అప్పగించబడబోయే రాత్రి, ఆ రాత్రి పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనిపించి ఆయనను బలపరిచినని రాయబడి ఉంది. చదువుతారన్నమాట. లోకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనంలో ఓ చక్కటి అద్భుతమైనటువంటి మాట అక్కడ కనపడుతుంది. ప్రభువారికి, యేసుక్రీస్తు ప్రభువారికి పరలోక ప్రత్యక్షత కలిగినటువంటి ఆ సందర్భం చాలా విశేషమైంది. 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన ఒక భయంకరమైనటువంటి టెంప్టేషన్లో, భయంకరమైనటువంటి శోధనలో ఉన్నట్టుగా కనబడుతుంది. మరింతగా ఆతురముగా ఆయన ప్రార్థన చేయగా అని రాయబడి ఉంది. ఎందుకు అంత ఆయన తొందరపడుతున్నాడు, ఆతురత పడుతున్నాడు అంటే, తన ఎదుటున్నటువంటి ఆ భారమైనటువంటి పరిచర్యను చూస్తూ ఉన్నాడు. తను ఎదుటున్నటువంటి ఆ శిలువ మార్గాన్ని యేసే చూస్తూ ఉన్నాడు. అది చాలా భరింపలేనిదిగా కనబడుతూ ఉంది. అటువంటి సమయంలో పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుడు తన దూతను యేసుక్రీస్తు ప్రభువారికి తోడుగా ఉంచాడంట. ఆ దూత యేసుక్రీస్తు ప్రభువారిని బలపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం గమనించాలి, మనకు బలం అవసరమా? నేను బలవంతుణ్ణి అనుకున్నాడు సంసోను. ఒకరోజు బలహీనుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. ఎంత దరిద్రం వచ్చిందంటే, ఎప్పుడైతే బలహీనుడయ్యాడో తిరగలిసురుతూ ఉన్నాడు, కళ్ళు బాగొట్టుకున్నాడు. శత్రువులందరూ హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, రోతగా చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, బలము పోయింది. ఏం పోయింది? బలము పోవడం మూలాన అతడు అవమానానికి అప్పగించబడ్డాడు.
చాలాసార్లు మన బలం పోయినప్పుడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. సాతానుడు మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. ఏమవుతుందండి మనలో ఉన్న బలం పోతే అంటే, మనలో బలం పోతే అవిశ్వాసం వస్తుంది. ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. మనం ఎప్పుడైతే శక్తిహీనం అయిపోయామో మన నోటి మాటల గుండా అపవిత్రమైన మాటలు వస్తాయి. మన నోటి మాటల గుండా అవిశ్వాసపు మాటలు వస్తాయి. మన నోటి మాటలు మారిపోతాయి. ఏంటంటే ఒకప్పుడు దేవుని నామాన్ని బట్టి అన్నీ జరుగుతాయి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే అది జరగదు, ఇది జరగదు, దేవుడు చేస్తాడా అనేటువంటి అనుమానం, తరువాత దేవుడు చేయలేడని చెప్పే మాటలు అవిశ్వాసాన్ని కలిగి ఉండడం మనం గమనిస్తాం. ఎందుకు వీళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు బలంగా ఉన్నారు. ఏం నమ్మారంటే మేము వెళ్ళే చోట్లలో దేవుడు విజయం ఇస్తాడని, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్న బలహీనతే, వాళ్ళు వెళ్ళాలన్న బలము రాట్లా. ఎందుకంటే సాతానుడు వారిని వాడుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు బలహీనైపోయారు. వాళ్ళు ఏమైపోయారు? బలహీనైపోయారు. అప్పుడప్పుడు మనం కొందరు చూసినప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్తారు. ఎందుకు స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్తారంటే వాళ్ళకి ఏం లేదు, బలము లేదు. కొంతమంది వృద్ధాప్య వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి వీల్ చైర్ ఉంటుంది. వీల్ చైర్లో కూర్చోబెడతారు. ఏంటంటే వాళ్ళు నడవలేరండి. ఎందుకు నడవలేరంటే వాళ్ళకి ఏవో జబ్బులు ఉన్నాయి, నడవలేరు. కొంతమంది కొంచెం దూరం నడిచి అలసిపోతారు. కొంతమంది ఒక చిన్న పని చేసి అలసిపోతారు. ఈ రీతిగా బలహీనతలు శారీరకంగా వచ్చినప్పుడు ఎలా కృంగదీస్తాయో ఆధ్యాత్మిక జీవితంలో కూడా బలహీనత ఏర్పడినప్పుడు చాలా రోగాలు వస్తాయి. అవి ఆత్మ సంబంధమైన రోగాలు. అవి ఏం చేస్తాయి అంటే, ఒకటి స్తుతించనివ్వవు, ప్రార్థించనివ్వవు, దేవుని సన్నిధికి రానివ్వవు, దేవునితో సహవాసం కలిగి ఉండనివ్వవు, పరిశుద్ధులతో కలవనివ్వవు, పవిత్రత కలిగి జీవించనివ్వవు. ఇవన్నీ సాతాను కార్యాలు. ఎందుకు ఈ సాతాను క్రియలు వారిలోకి ఎందుకు వచ్చినాయి సాతాను క్రియలను ఆలోచిస్తే వారు ఏమైపోయారు? బలహీనైపోయారు. బలహీనైపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏం సార్ నాకెందుకు వచ్చిందండి జ్వరం అంటే, మా ఇంట్లో ఎవరికి రాలేదు, నాకెందుకు వచ్చింది జ్వరం అంటే, నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమైంది? వీక్ అయింది, బలహీనమైంది. నీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే, నీ శరీరం తట్టుకుంటే ఆ దోమలు ఎన్ని కుట్టినా నీకేమీ కాదు. కొన్నిసార్లు మనకు తగిలిన గాయాలు వెంటనే మానలేదంటే మనలో ఏం లేదు, బలము సరిగ్గా లేదు. బలం సరిగ్గా ఉంటే గాయాలు త్వరగా మానిపోతాయి. బలహీనమైనప్పుడే జబ్బులన్నీ బయట వస్తాయి. బలవంతులమై ఉన్నప్పుడు ఏ జబ్బు రాదు, ప్రతి జబ్బుని ఎదుర్కొంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది బలహీనైపోతున్నారు. తమను తాము పరీక్షించుకొని తాము బలహీనమని సరి చేసుకుంటారంటే లేదు, వాళ్ళు సాతాను చేతికి అప్పగించబడిన వాళ్ళుగా మారిపోతున్నారు. మీరు బలహీనలు అంటే కోపాలు వస్తున్నాయి. మీరు జీవితాలు బలహీనమైనవి అంటే వాళ్ళు మరలా ప్రార్థనకి రావట్లేదు. ఎందుకంటే బలహీనతలు కప్పిపెట్టుకొని తాము బలవంతులమని నటించేవారుగా కనబడుతున్నారు. ఈ రీతిగా సాతానుడు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సంసోనులాగా బలం పోయి దరిద్రతలోకి వెళ్ళినట్లుగా చాలామంది ఈరోజు దేవుని బలాన్ని పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని మందసం ఉందంట, దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క ప్రభావం ఉంది. వారి మీద ఏ శత్రువులు రావాలన్నా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. అయితే ఒకానొక దినాన దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. వాక్యము రాయబడి ఉంది, ప్రభావము విడిచిపోయాను. ప్రభావం ఇశ్రాయేలుని దాటి వెళ్ళిపోయింది. ఇక ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా? శ్రమలే, కష్టాలే, కన్నీళ్లే, దుర్మార్గత, అన్యాయం, అక్రమం వారి మధ్యలో చోటు చేసుకుంది. చాలా బలహీనైపోయారు. ఎందుకు బలహీనైపోయారంటే దేవుని మందసం వారి మధ్య నుండి దూరం అయిపోయింది. నేడు కూడా చాలామంది దేవుని సన్నిధికి దూరం అవడం మూలాన బలహీనైపోతున్నారు. అప్పుడప్పుడు కొంతమందిని అడిగినప్పుడు మీరెందుకు బలహీనైపోతున్నారంటే వాళ్ళు చెప్పే కారణాలు వేరుగా ఉంటాయి. కానీ వాళ్ళు బలహీనలు ఎందుకు అవుతున్నారో అర్థమవుతుంది. ఎప్పుడైనా మన కమ్యూనికేషన్ తగ్గినప్పుడు బలహీనమైపోతాం. అంటే ప్రతిరోజు తిండి తిన్నాం అనుకోండి, ఏమవుతాం?
బలం వస్తుంది. అదే తినలేదనుకో బలము రాదు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రతిరోజు వాక్యం చదువుతా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ఒకవేళ నియామక కూటాలు ఉన్నప్పుడు, సహవాస కూడికలు ఉన్నప్పుడు, వాటిల్లో మీరు పాల్గొంటున్నప్పుడు మీరు ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందుతారు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి మీ అంతరంగాన్ని బలపరిచి ఆత్మలో తీవ్రతను కలిగించి మిమ్మల్ని ప్రభువులో నిలబెడుతుంది. ఆ శక్తి మిమ్మల్ని ప్రభు యొక్క వైపుగా తీసుకొని వెళ్తుంది. అయితే చాలామంది ఇష్టపడట్లేదు. కేవలం ఒక ఆదివారం రోజు వాక్యాన్ని విని చాలు, ఈ వారం అంతా మాకు బలం దొరికింది అనుకుంటున్నారు. సాతానుడు ఆ రీతిగా వాళ్ళని మోసగిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక్క ఆదివారం తిని బలపడే లెక్క అయితే నీకు చాలా సంవత్సరాల టైం పడుతుంది. అపోస్తలుల కాలంలో, మొదటి సంఘ శతాబ్ద కాలంలో ప్రజల్ని అపోస్తలు ఎలాగ నడిపించారంటే ప్రతిరోజు వారితో కలిసి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు, వాళ్ళకి వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలన్నర ఇలాగ ప్రతిరోజు వారు ప్రతిరోజు దేవుని వాక్యం చెప్పారంటే అపోస్తలులు ఎంత త్యాగం చేశారో ఒకసారి గమనించండి. వారు ఎన్ని విషయాలు ఆ ప్రజలకు బోధించారో గమనించండి. అందుకే వారిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినా ఆ సంఘాలు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాయి. పౌలు గారు స్థాపించిన సంఘాలు బలపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ సంఘాల్లో సమృద్ధి అయిన వాక్యం ఉంది. ఏ వాక్యం ఉంది? సమృద్ధి అయిన వాక్యం. విశ్వాసులకు కావలసినటువంటి ఆ విశేషమైన మర్మమైన సంగతులన్నీ కూడా ప్రతిరోజు వారికి బోధిస్తా, ప్రాక్టికల్గా వారికి నేర్పిస్తా, వారి జీవితాలను ప్రతిరోజు బలపరిచి రావడం మూలాన వారు ఆ బలాన్ని పొందుకున్న వారై పౌలు గారు మరొక ప్రాంతానికి వెళ్ళిన వారి లోపల మండించిన ఆ ఫైర్ ఏదైతే ఉందో అది పౌలు గారు ఆ సంఘంలో లేకపోయినా అది మండుతానే ఉంది. దానికి కారణం దేవుని వాక్యము ద్వారా సంఘము బలపరచబడింది. నేటి కాలంలో సంఘాలు నానా విధాలుగా బలపరచబడుతున్నాయి. అయితే కొన్ని సంఘాలు మాత్రమే దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతున్నాయి. అయితే మనం ఎలాగా బలాన్ని పొందుకుంటాం? దేవుడిచ్చే బలం మనకి ఎలాగ దొరుకుతుంది అంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను ప్రాముఖ్యమైన 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుని వాక్యము ద్వారా బలం. దేని ద్వారా బలం? దేవుని వాక్యము మనల్ని బలపరిచేటువంటిదై ఉంది. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన అంతరంగ జీవితాలకు ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. అంతరంగ జీవితంలో బలం కలుగుతుంది. రెండవదిగా ఎలా బలం కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలము కలుగుతుంది. దేని ద్వారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు బలము కలుగుతుంది. దేవుని పిల్లలైన వాళ్ళు ఈ 2 విషయాలు చాలా జాగ్రత్త కలిగి గమనించాలి. మీరు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారా? సంఘ కాపరి చెప్తున్న ఉపదేశాన్ని మీరు వింటున్నారా? దేవుని వాక్యం బోధించబడుతున్న సంగతులను పరిశీలన చేస్తూ ఉన్నారా? దేవుని వాక్యం మిమ్మల్ని ఎలా దర్శించిందో గ్రహించగలుగుతున్నారా? మీరు గ్రహించుకోగలిగితే దేవుని యొక్క బలాన్ని మీరు పొందుకుంటారు. రెండవదిగా, ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలం అంటే పరిశుద్ధాత్మ బలం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. వారే కాక ఇంకొందరు శిష్యులు ఉన్నారు. ఆయన ఆరోహణుడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, తండ్రి వాగ్దానం చేసింది మీదకు పంపు వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, మీరు అక్కడ కనిపెట్టి ఉండండి. ఆ వాగ్దానములు ఏముంది అంటే శక్తి ఉంది. ఆ వాగ్దానం ద్వారా మీరు బలం పొందుకుంటారు. ఆ బలం పొందుకున్న వాళ్ళై, ఆ శక్తి పొందుకున్న వాళ్ళై మీరు బయలుదేరమని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ రీతిగాని వాళ్ళు కనిపెట్టారు, దేవుని బలాన్ని పొందుకున్నారు. ఆత్మ బలాన్ని పొందుకున్న వాళ్ళే, ఆత్మచేత నింపబడిన వాళ్ళే ప్రతిరోజు ఆత్మ బలం చేత నింపబడుతూ దేవుని పనిని కొనసాగించారు. అందుకే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హతసాక్షులైపోయారు. వారు హతసాక్షులైపోయారు.
ఎందుకు పేతురు గారు మీరు హతసాక్షి అయ్యారు? ఎందుకు పౌలు గారు మీరు హతసాక్షి అయ్యారు? ఎందుకు యాకోబు గారు మీరు హతసాక్షి అయ్యారంటే ఆ శిష్యులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? మేము దేవుని శక్తి చేత నింపబడ్డాం. ఒకప్పుడు ప్రాణ విషయంలో భయపడ్డాం. ఒకప్పుడు ప్రాణాలు విడాలంటే మా గుండెల్లో భయం ఉంది, కానీ ఈరోజు ధైర్యం ఉంది. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు కలిగింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము పొందుకున్నాం. నిజమే, నేటి కాలంలో కూడా దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నారా? మీరు దేవుని యొక్క ప్రభావాన్ని మీరు పొందుకుంటున్నారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి మీలో ఉందా? మీ లోపల ఉంటే మీ విశ్వాసం బలంగా ఉంటుంది, మీ ప్రార్థన బలంగా ఉంటుంది, మీ నడవడిక బలంగా ఉంటుంది, మీ సహవాసం బలంగా ఉంటుంది. మీ యొక్క త్రోవలో మీరు వెళ్తున్నప్పుడు బలవంతులు వెళ్తారు. అపవాది తంత్రాలను ఎదురిస్తూ దేవుని కొరకు ప్రాణం త్యాగం చేయడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభువారి కొరకు మీరు వెళ్తారు. కాబట్టి వాక్యము ద్వారా కలిగే బలం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగే బలము మీకు కలుగునుగాక, మీరు పొందుకొందురుగాక. ప్రతిరోజు వాక్యం చదవాలి, అప్పుడు బలం పెరుగుతుంది. ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, నింపుకోవాలి పరిశుద్ధాత్మ శక్తిని. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నింపమని అడగాలి. ప్రతిరోజు మీరు పరిశుద్ధాత్మ శక్తి నింపుకుంటే మీ బలము ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు మీ దేన శరీరాలు మహిమ శరీరంగా మార్చబడి ప్రభు యొక్క రాకడకు కొనిపోబడతాయి. కనుక దేవుని యొక్క వాక్యపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడుదురుగాక. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనిచ్చి నడిపించునుగాక. ఆమేన్.